అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకున్నాము. మన దక్షిణామూర్తి స్తోత్రంలో 7వ శ్లోకానికి మన సురేశ్వర్ల వారి భాష్యం చూస్తూ వస్తూ ఉన్నాము. అయితే ఆయన ఏం చెప్తున్నారంటే, ప్రత్యభిజ్ఞ ఏంటో అర్థం చేసుకో, నువ్వెవరో నీకు తెలుస్తుంది అన్న విషయం గురించి మనకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ప్రత్యభిజ్ఞ అంటే ఏమి అంటే, ప్రాక్తన అనుభవేనస్తే తత్ అవస్తంభ సంభవాత్ సంస్కార సంజ్ఞాత్ సామగ్ర్యాత్ పౌరుషాత్ జాయతే స్మృతి. ఇంతకు ముందు పూర్వము మనకేదో ఒక అనుభవము కలిగిందనుకోండి. ఏదో ఒక వస్తువు తిన్నామో, చూసామో, చేసామో ఏంటో ఆ వస్తువుతో వ్యవహారం ఉంటే దాని గురించిన అనుభవాలేవో మనకి కలిగినప్పుడు ఆ అనుభవాలు కూడా నశించిపోతాయి. ఆ అనుభవం కూడా నిలబడదు. ఆ వస్తువు కనుమరుగైపోతుంది. ఆ అనుభవము నశించిపోతుంది. అయితే దాన్ని ఆధారం చేసుకుని సంస్కారాలు కలుగుతాయి మనలో. వాసనలుగా ఉంటాయి. అవి సమగ్రంగా మొత్తము ఫస్ట్ నుంచి చివరి దాకా ప్రతి అనుభవము సంస్కారంగా మారి, అది ఆ పురుషుడిలోనే ఉంటుంది. ఆత్మలోనే. అదే మళ్ళీ తర్వాత సమయంలో స్మృతిగా జాయతే కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆవేద్య అనుభవేనస్తే తదీయం విషయం ప్రతి అనుభావకమాత్మానం బోధయతి అనపాయినం. ఆ అనుభవము మనం ఇంతకు ముందు ఆవేదనం అంటే తెలుసుకోవడం. ఆవేద్యం అంటే తెలుసుకోబడేది. ఆవేదనం అంటే తెలుసుకోవడం. మనం ఇంతకు ముందు ఏదో అనుభవాన్ని అనుభవించాము. ఆ అనుభవం నశించిపోయింది. ఏదో మనం తిన్నాము. ఆ తిన్న అనుభవం నశించింది. కానీ దాని తాలూకు జ్ఞాపకం ఉంటుంది మనలో. మనలో అంటే ఎక్కడ? ఆత్మలో. ఆ జ్ఞాపకము మనసులో ఉంటుందా? బుద్ధిలో ఉంటుందా? నోట్లో ఉంటుందా? ఏదో ఒకటి తిన్నామనుకోండి. తిన్నాము అన్న జ్ఞాపకము నోట్లో ఉంటుందా రుచిగా? ఉండదు. రుచి ఎప్పుడో మారిపోయింది. మనమేదో తిన్నాము తియ్యగా ఉన్నది. అది తర్వాత కొంతసేపటికి నోట్లో ఇంకా రుచి ఉండదు. ఏదో తిన్నాము ఆ వస్తువు గూడా ఉండదు. ఏదో తిన్నాము దాని అనుభవం గూడా ఉండదు. కానీ ఏదో తిన్నాము తియ్యగా ఉంది, బాగుంది లేతే బాలేదు అన్న దాని గురించిన జ్ఞాపకం ఏదో ఒకటి తదీయం విషయం ప్రతి ఆ విషయం గురించిన జ్ఞాపకం ఏదున్నదో అది సమ్యక్‌గా, సమగ్రంగా, సంస్కారంగా వాడిలోనే అంటే ఆత్మలోనే ఉంటుంది. అక్కడి నుంచే పైకి లేస్తుంది. కాబట్టి అనుభవాన్ని అనుభవించిన దాన్ని జ్ఞాపకంగా, స్మృతిగా, వాసనగా నిలుపుకున్నదేది అంటే అనుభావకుడు. ఆత్మ. ఆ అనుభవించిన వాడెవడున్నాడో వాడు అనుభావకుడు. ఆ అనుభవము ఎవరిదో వాడు అనుభావకుడు. వాడింతకెవరు? ఆత్మ. అది ఎప్పుడూ ఉంటుంది అనపాయిగా. ఆ ఆత్మ ఏదో ఇంతకు ముందు 3 రోజుల కింద నేనేదో పలాంది తిన్నాను. ఇప్పుడు దాని గురించిన జ్ఞాపకం కలిగింది అంటే, అప్పుడు తిని దాన్ని అనుభవించిన వాడు నేనే. నేనే అంటే మీనా గాదు. ఇప్పుడు దాని గురించిన జ్ఞాపకం చేసుకుంటున్నది నేనే. నేనే అంటే మీనా గాదు. మీనాకి గాదు. మీనా అన్నది ఓన్లీ జడ పదార్థం. పోనీ మనసా, బుద్ధా అంటే గూడా ఏదో సుషుప్తి సమయంలో మనసు, బుద్ధి గూడా లయమైపోతాయి. ఉండవు. అయినా కూడా జ్ఞాపకం ఎక్కడున్నది మరి? ఇప్పుడు ఏదో మెలుకున్న సమయంలో అంటే జ్ఞాపకం ఉండొచ్చు. నిద్రపోయిన సమయంలో అసలు ఉండను గూడా ఉండవు. పూర్తిగా లయమైపోతాయి. అంతఃకరణమంతా లయమైపోగా, మళ్ళీ మేలుకోగానే ఆ జ్ఞాపకాలన్నీ, స్మృతులన్నీ ఎక్కడి నుంచొస్తున్నాయి? నేను రాత్రి పడుకున్నాను. స్పృహ తెలియకుండా నిద్రబోయాను. మళ్ళీ నేను మెలకువ తెచ్చుకోగానే, నాకు మెలకువ రాగానే, నా పేరేంటి? నేనెక్కడుంటాను? నేనేమి చేస్తాను? నేను రాత్రి పడుకునే సమయంలో ఎంతవరకు ఏ పని చేసి నిద్రబోయాను? మళ్ళీ ఇవాళ ఏమి చెయ్యాలి? ఏమి కదా? అని అవన్నీ ఎట్లా జ్ఞాపకమొస్తాయి? ఎట్లా అంటే ఇవన్నీ వెళ్ళి నాలో ఉంటాయి. నా మనసులో, నా బుద్ధిలో
నా దేహంలో, నా నోట్లో, నా కంట్లో, నా చెవిలో గాదు. ఇవన్నీ జడ పదార్థాలు. నేను ఆత్మ. నాలో ఉంటాయి. అక్కడి నుంచే పైకి లేస్తాయి. దాన్ని బోధిస్తూ ఉంటుంది మనకు ఈ ప్రత్యభిజ్ఞ. విషయే చ ప్రముషితే నష్టే వా అనుభవే సతి స్వవిశ్రాంతం స్మరతి అర్థం దేవః అప్రముషితః సదా. ఈ విషయాలేవో తిన్నామనుకోండి, తిన్నవి మళ్ళీ కనిపించకుండా పోతాయి. ప్రముషితమైపోతాయి. లేదా వాటి తాలూకు అనుభవాలు ఏమి కలిగాయో అవన్నీ గూడా నశించిపోతాయి. ఆ అనుభవాలు మారిపోతాయి, నశించిపోతాయి. అయినా కూడా ఏ దేవుడున్నాడో, దివ్యతే ఇతి అని ఎవడైతే ప్రకాశిస్తూ ఉంటాడో, ప్రకాశింపచేస్తూ ఉంటాడో, తెలుసుకుంటూ ఉంటాడో అనర్థము. వాడికి అంటే ఆ ఆత్మకు, ఆత్మ ప్రకాశానికి, ఆత్మే ప్రకాశం. దానికి ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి. ఎందుకు? అది అప్రముషితము. అది మరుగున పడిపోలేదు. అది మరుగున పడిపోలేదు. అది ఎప్పుడూ ఉంటుంది. అది ఎప్పుడూ మెలకువతో ఉంటుంది. అది ఎప్పుడూ తెలుసుకుంటూ ఉంటుంది కాబట్టి, దాంట్లోనే సదా ఇవన్నీ ఉంటాయి. అదే మళ్ళీ స్వవిశ్రాంతం దానిలోనే విశ్రమిస్తూ ఉన్న, దానిలోనే ఉన్న ఈ అర్థాలను, ఆ జ్ఞాపకాలను అది మళ్ళీ స్మరిస్తుంది, గుర్తు చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే, ఆ వస్తువులో ఏదీ లేదు. ఆ వస్తువు యొక్క అనుభవంలో లేదు. ఆ వస్తువు యొక్క స్మరణ గాదు. ఆ వస్తువుని అనుభవిస్తూ ఉన్న సమయంలో, దాన్ని స్మరిస్తున్న సమయంలో కూడా ఎవరు అనుభవిస్తూ ఉన్నారు, ఎవరు స్మరిస్తున్నారు, ఎవరు ఎప్పుడూ ఉన్నారు. ఎవరిలో ఈ అనుభవాలు, ఈ స్మృతులు ఉన్నాయో వాడిని తెలుసుకోవాలి. వాడు దేవుడు, వాడు ఆత్మ, వాడు నువ్వు. దేవుడు మళ్ళీ వేరేగా ఎవరో లేరు. దేవుడంటేనే ఆత్మ. అదెవరంటే నువ్వు. దాన్ని తెలుసుకోవాలి నువ్వు. దేవుడిని తెలుసుకోవాలి, ఆత్మను తెలుసుకోవాలి అంటే, దేవుడనుకోండి రాముడు, కృష్ణుడు, పలాని భగవంతుడున్నాడు అంటే, ఆ భగవంతుడు మొదలైన రూపాలన్నీ గూడా విషయాలు. వాటి తాలూకు అనుభవాలు ఏదో పలాని గుడికి వెళ్ళాను, మెట్లెక్కాను, గుడి చుట్టూ తిరిగాను, చూశాను, తాకాను, అభిషేకాలు చేశాను, ప్రసాదం ఇస్తే పుచ్చుకున్నాను. ఇటువంటివన్నీ ఏవేవి ఉన్నాయో అనుభవాలు, అవన్నీ కూడా నశించిపోతాయి. వాటి గురించిన జ్ఞాపకాలు మాత్రం మిగులుతాయి. ఆ మిగిలిన జ్ఞాపకాలు ఎక్కడ మిగిలి ఉన్నాయి, ఎక్కడ నిలబడుతున్నాయి, అది దేవుడు. ఆ ఎదురుగా ఉన్న ఏదో మూర్తి గాని, పటం గాని, గుడి గాని, మెట్లు గాని, ప్రసాదం గాని, ప్రదక్షిణలు గాని, ఏదో అభిషేకాలు గాని, నమస్కారాలు గాని, ఏవో కీర్తనలు గాని, ఇవన్నీ ఉన్నా, నశించినా వాటి తాలూకు అనుభవాల యొక్క వాసనలు సంస్కారాలుగా ఎక్కడ నిలబడి ఉన్నాయి, ఎక్కడి నుంచి పైకి లేస్తున్నాయి. ఈ దేవుడు ఆ పటము మరుగున పడిపోవచ్చు. మనము తిరుపతికి వెళ్ళాము. ఆ మూర్తిని దర్శించాము. ఆ మూర్తిని ఎంతసేపు దర్శిస్తాము? 2, 3 క్షణాలు. పోనీ అక్కడే కూర్చొని అర్చనలో ఏవో చేయించి ఒక గంట, 2 గంటలు, 4 గంటలు, ఒక రోజు. ఆ తర్వాత మళ్ళీ మనం ఇటు తిరిగొచ్చేసామంటే, మళ్ళీ ఆ కొండ దిగామంటే, మనం ఎక్కడుంటామో అక్కడికొచ్చేసామంటే, ఆ రూపం ఇంక ఎదురుగా ఉండదింక. ఆ వస్తువు లేదు. దాని గురించిన అనుభవము ఉండదు. కానీ మాత్రం ఆ జ్ఞాపకము ఎక్కడ ఉన్నది? అక్కడ గుళ్ళో కూర్చొని, గుడి చుట్టూ తిరుగుతూ, గుడి మెట్లెక్కుతూ, గుళ్ళో ప్రసాదం తీసుకుంటూ, అక్కడ అర్చనలు చేయిస్తూ, పూజలు చేయిస్తూ, నమస్కారాలు చేయిస్తూ, ఇవన్నీ చేస్తూ ఉన్న సమయంలో ఉన్నది ఎవరు? అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఉన్నది ఎవరు? ఇవన్నీ జ్ఞాపకంగా పెట్టుకున్నదెవరు? గుర్తు చేసుకుంటూ ఉన్నదెవరు? ఈ జ్ఞాపకాలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడి నుంచి లేస్తున్నాయి? అక్కడ ఎదురుగా ఉండవలసినవన్నీ ఏమీ లేకుండా పోయినా గూడా, వాటి తాలూకు జ్ఞాపకాలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడి నుంచి పైకి లేస్తూ ఉన్నాయి? ఏది గుర్తు చేసుకుంటున్నది? ఏదైతే అప్రముషితంగా ఉన్నదో, ఎప్పుడూ మరుగున పడకుండా ఉన్నదో, ఆత్మ ఏదండి చూపించండి అంటే ఇదే ఆత్మ. ఇదే ఆత్మ. పోయిన వారం మనం ఏదో 13వ పద్యం వరకు చదువుకొని వెళ్ళాము.
మళ్ళీ అక్కడి నుంచి కొంత జ్ఞాపకం చేసుకొని మళ్ళీ 14 పద్యం నుంచి చదువుకుంటున్నాము. పోయిన వారం ఇంతవరకు చదువుకున్నాం, ఇక్కడ ఆపాము. మళ్ళీ ఇక్కడి నుంచి చదువుకుంటున్నాము అని గుర్తు చేసుకుంటున్నది ఎవరు? ఎవరు గుర్తు చేసుకుంటున్నది? పోయిన వారం వరకు చదువుకున్న విషయం గుర్తుకున్నది ఎవరికి? అది ఎప్పుడూ ఉంటుంది. అది లేకుండా పోలేదు. ఈ పద్యాలు పోవచ్చు. పోయిన వారము ఏదో 13 పద్యం వరకు చదువుకున్నాము. 14 నుంచి చదువుకుందాము అని చెప్పుకొని వెళ్ళాము. మళ్ళీ ఇవాళొచ్చి కూర్చున్నాము. మధ్యలో ఒక 1 వీక్ గ్యాప్ ఉంటే గూడా, పోయిన వారం ఇవన్నీ చదువుకుంటున్న సమయంలో ఇవి ఎదురుగా ఉన్నాయి. మధ్యలో ఈ 1 వీక్ గ్యాప్‌లో ఇవి ఎదురుగా లేవు. నష్టమైపోయాయి. వాటి గురించిన అనుభవాలు లేవు. నశించిపోయాయి. ఆ శబ్దాలు లేవు. ఆ డిస్కషన్స్ లేవు. అన్నీ మరుగున పడిపోయాయి. అన్నీ ప్రముషితమైపోయాయి. అన్నీ నష్టమైపోయాయి. కానీ వాటి గురించిన జ్ఞాపకాలు ఎక్కడ ఉండిపోయాయి? అవి మళ్ళీ ఎక్కడి నుంచి పైకి లేస్తున్నాయి? ఏది ఆ జ్ఞాపకాలను దానిలో ఉంచుకున్నది? దానిలోనే ఉంచుకున్న ఆ జ్ఞాపకాల్ని అదే పైకి తీసి చూసుకుంటూ ఉన్నది ఏదున్నదో అది దైవము. అది దేవుడు. అది ఆత్మ. అది ఇంకేమైనా సరే అదేదున్నదో అది నీ స్వరూపము. దాన్ని తెలుసుకో. అది సదా ఉంటుంది. అది లేకుండా పోదు. ఈ పద్యాలుండొచ్చు. పద్యాలు చదువుకుంటున్నప్పుడు డిస్కషన్స్ ఉండొచ్చు. వాటి ఎక్స్‌ప్లనేషన్స్ ఉండొచ్చు. ఆ సమయంలో చెప్తూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు సౌండ్స్ ఉండొచ్చు. ఏమైనా ఉండొచ్చు. ఏమైనా పోవచ్చు. కానీ ఇదంతా చదువుకున్నాను. అవును. ఇంతవరకు చదివాను. ఇక్కడి నుంచి చదువుకోవాలి అని ఏది గుర్తు చేసుకుంటున్నదో అది అప్పుడు ఉన్నది. ఇప్పుడు ఉన్నది. అది అప్పుడు ఉన్నది. ఇప్పుడు ఉన్నది. మారకుండా ఉన్నది. అదేదున్నదో అది నీ స్వరూపము. మరైతే తెలియట్లేదు కదా! అది ఎప్పుడూ ఉన్నది. అన్నీ ఉండొచ్చు, ఊడొచ్చు. ప్రతిదీ మారిపోవచ్చు. కానీ ఆ ఆత్మ, ఆ దేవుడు మాత్రము అప్రముషితము. అది మరుగున పడలేదు. అది ఓపెన్‌గా ఉన్నది. ఓపెన్‌గా ఎక్కడ పడితే అక్కడున్నది ఆత్మ. అది లేకపోతే జ్ఞాపకం ఉండదు. మరైతే నాకెందుకు తెలియట్లేదు అంటే అదే తెలుసుకుందాము. కారణం చూద్దాము. ఎప్పుడూ ఉండేది, అంతటా ఉన్నది. నిత్యము ఉండేది. అన్నీ తెలుసుకుంటూ ఉన్నది. అంత క్లియర్‌గా తెలవవలసి ఉన్నది ఎందుకు తెలియట్లేదు? అంటే ప్రమోషణం ప్రమాతృణాం మాయయా తమసా కృతం. మాయా విద్యే ప్రభోః శక్తి భానోః ఛాయా ప్రభా ఉపమే. ప్రమాత తెలుసుకుంటూ ఉన్నవాడెవడున్నాడో, ఎందుకు ఈ ప్రమోషనము తెలుసుకుంటూ నేనే గదా! నేనే తెలుసుకున్నా. నేనే పోయిన వారం ఇక్కడ కూర్చున్నాను. నేనే ఇవాళ ఇక్కడ కూర్చున్నాను. నేనే పోయిన వారం ఈ పద్యాలు అంతవరకు చదువుకున్నాను. నేనే ఇక్కడి నుంచి ఈ పద్యాలు ఇవాళ చదువుకుంటూ వెళ్తూ ఉన్నాను. అది ఇది జ్ఞాపకం చేసుకుంటుంది. అది ఇది జ్ఞాపకాల్లో ఉంచుకుంటుంది. అంతా నేనే గదా! మరి నేను నాకెందుకు తెలియట్లేదు అంటే, ఆ తెలుసుకుంటూ ఉన్న ప్రమాత ఎవరైతే నువ్వున్నావో, నీకు నువ్వే తెలియకుండా ప్రమోషనమైపోవడము. ప్రమోషన్ గాదిక్కడ. ప్రమోషన్ అంటే ఏదో ఉద్యోగంలో పైకెళ్ళడం అట్లా అనుకుంటాం. ఇక్కడ ప్రమోషనము అంటే టెక్నికల్లీ డిమోషన్. ప్రమోషనం అంటే కప్పబడిపోవడము. మరుగున పడిపోవడము అనర్థం. కనబడకుండా పోవడం అనర్థం. కనబడకుండా పోవడం. ఏదో పద్యాలు, ఈ శ్లోకాలు కనబడకపోవచ్చు. ఆ శబ్దాలు వినపడకపోవచ్చు. ఆ అనుభవాలు ఉండకుండా పోవచ్చు. మారిపోవచ్చు. కానీ నేనైతే ఉన్నాను గదా! మరి నేనెందుకు నాకు తెలియట్లేదు? నాకు నేనే తెలియకుండా ఎందుకున్నాను? కనబడకుండా పోయాను అంటే, ఇదంతా మాయ వల్ల. మాయ యొక్క చీకట్ల వల్ల జరుగుతున్నది ఎంత మాయ? నీకు నువ్వు తెలవకపోవడం అన్నది మాయ. నీకు నువ్వు తెలవకపోవడం అన్నది మాయ. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అన్నది కూడా మాయే. నీకు నువ్వు తెలవకపోవడం అన్నది లేదు. నిన్ను నువ్వు తెలుసుకోవలసింది లేదు. మళ్ళీ చెప్తాను. నీకు నువ్వు తెలవకుండా పోయావు, కనబడకుండా పోయావు అన్నది మాయ. నిజం గాదు. నీకు నువ్వెప్పుడూ తెలుస్తూనే ఉంటావు. నిన్ను నువ్వు కొత్తగా తెలుసుకోవాల్సిన పని లేదు. తెలుసుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలని నీకనిపిస్తున్నది అంటే అది మాయ. ఈ మాయ, ఆ విద్య ఈ 2 గూడా ఆ ప్రభువు ఈ ప్రభావమంతా దాని ప్రభావం ఇది. దాని ప్రభావం. ఆ ఆత్మ యొక్క ప్రభావం అది. దాని శక్తి. ఈ 2 శక్తులు. మాయ అన్నది ఒక శక్తి. విద్య అన్నది ఒక శక్తి.
తెలియట్లేదండి అన్నది ఒక శక్తి, ఆ తెలిసిందండి అన్నది ఒక శక్తి. అంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏదో భానోహో సూర్యుడున్నాడనుకోండి. సూర్యుడి యొక్క ప్రభావమే గదా! సూర్యుడి వల్లే ప్రభ, ప్రకాశం ఉంటుంది. సూర్యుడి వల్లే ఛాయ, నీడ ఉంటుంది. సూర్యుడు ఉన్నాడు అంటే సూర్యుడి వల్ల నీడ ఉంటుంది. సూర్యుడి వల్ల వెలుగు ఉంటుంది. వెలుగు, నీడ 2 సూర్యుడి యొక్క ప్రభావమే. అట్లానే తెలియడము, తెలియకపోవడం. కనిపించడము, కనిపించకపోవడం. ఆ 2 గూడా దాని ప్రభావమే. దాని పేరు మాయాశక్తి. ఆత్మ జ్ఞానం కలిగిందండి. ఆత్మ జ్ఞానం కలగలేదండి. ఆత్మ తెలియట్లేదండి. ఆత్మ తెలిసిందండి. 2 గూడా మాయే. 2 ఆ వెలుగు నీడల్లాగా, సూర్యుడికి వెలుగు నీడల్లాగా, ఆత్మకు విద్య, అవిద్యలు, మాయా విద్యలు 2 కూడా శక్తులు. దాని ప్రభావమది. అందుకని అట్లా అనిపిస్తుంది. నీకు నువ్వు తెలియకపోవడం ఏంటి? నీకు నువ్వెప్పుడూ తెలుస్తూనే ఉంటావు. సదా అప్రముషితమది. సదా అప్రముషితము. అయితే ప్రమోషనం ఎందుకయిందంటే మాయ. నిజంగా గాదది ఊర మాయ. అర్థాన్ ఆచ్ఛాదయేత్ మాయా విద్యా వ్యాక్షిప్య దర్శయేత్ ప్రత్యభిజ్ఞా ఏవ సర్వేషాం ప్రమాణానాం చ సాధనం. మాయ ఏం చేస్తుందంటే అర్థాలను, పదార్థాలను ప్రతిదాన్ని అసలా పరమార్థాన్ని గూడా ఆచ్ఛాదయత్ కప్పేస్తుంది. విద్య దాన్ని వ్యాక్షిప్య ఆ మాయను తొలగించి దర్శయత్ చూపిస్తుంది. సరే ఇంతకి నువ్వొక ప్రశ్న వేశావు పూర్వపక్షి. ప్రత్యభిజ్ఞ అని నువ్వు మాటిమాటికి మాట్లాడుతూ ఉన్నవి. ఈ ప్రత్యభిజ్ఞ అన్నది ప్రమాణాల లిస్ట్‌లో లేను గూడా లేదు గదా! ప్రమాణాల్లో ప్రత్యక్షాది ప్రమాణాల్లో ప్రత్యభిజ్ఞ అన్నది నా పఠ్యతే అసలు మనం చదువుకొని గూడా చదువుకోము గదా! అట్లాంటప్పుడు దానికే ప్రమాణం లేకపోతే అది ఆత్మకు ప్రమాణంగా ఎట్లా ఉంటుందని పాపం నువ్వొక ప్రశ్న వేశావు. దానికి మళ్ళీ ఇంకొక రకంగా, మళ్ళీ ఇంక కొంత విస్తృతంగా జవాబు చెప్తాను చూడు. ప్రత్యభిజ్ఞ అన్నది ప్రమాణాల లిస్టులో ఉండదు. ఎందుకు అంటే, ప్రమాణాలకు ఇది సాధనము. ఎట్లా అంటే, వాళ్ళందరూ కృష్ణుడు, రాముడు, భీముడు, అర్జునుడు, ధృతరాష్ట్రుడు, నకులుడు, లక్ష్మణుడు వాళ్ళందరూ బస్సెక్కి వెళ్తున్నారనుకోండి. బస్‌లో ఎంతమంది ఉన్నారు అంటే, రాముడు, లక్ష్మణుడు, కృష్ణుడు, ధృతరాష్ట్రుడు, శకుని, భీముడు, అర్జునుడు అని లిస్ట్ చెప్తారు. ఆ లిస్ట్‌లో బస్సు అని చెప్పరు. బస్సులో వెళ్ళేవాళ్ళ లిస్ట్ చెప్పమంటే, బస్సులో వెళ్ళేవాళ్ళ లిస్ట్ చెప్తారు. ఆ లిస్ట్‌లో బస్సును గూడా యాడ్ జెయ్యరు. అట్లా ప్రమాణాలు దేనివల్ల నువ్వు వాడుకోగలుగుతున్నావో, ఆ ప్రమాణాల లిస్ట్‌లో ప్రత్యభిజ్ఞని ఎట్లా పెడతాము? దీన్ని అర్థం చేసుకోవాలి అంటే, అసలు ప్రమాణాలేంటి? వాటినెట్లా మనం ఐడెంటిఫై చేస్తామని చూద్దాము. ఇది మనము రెండో శ్లోకానికి అర్థాలు చూసుకుంటూ ఉన్న సమయంలో, మళ్ళీ ఇంతే మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్రీ చిత్రీకృతం అన్న చోట, ఇదంతా జగత్తంతా మాయా కల్పితం అని చెప్పుకుంటూ ఉన్న సమయంలోనే చెప్పుకోవాల్సొచ్చింది మరి. దాన్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తామని చెప్తూ ఉన్న సమయంలోనే, ఆ రెండో శ్లోకానికి అర్థాలు చెప్పుకుంటూ ఉన్న సమయంలో, అస్సలు ప్రత్యక్షాది ప్రమాణాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఎవరెవరు అటువంటి ప్రమాణాలు వాడుతారని చూసుకుంటూ వచ్చాం. మళ్ళీ ఒకసారి చూద్దాము. ప్రత్యక్షం అన్నది ఒక్కటే ఒక ప్రమాణం చార్వాకులకు. కళ్ళ ముందు కనిపిస్తే వాళ్ళు ఒప్పుకుంటారు. లేకపోతే ఏదైనా సరే లేదని చెప్తారు. కాణాదులంతే, సుగతులు అంటే బౌద్ధులు వాళ్ళందరూ. అనుమాన హత్య అనుమానం కూడా ఒప్పుకుంటారు. అనుమాన ప్రమాణం అని రెండోది. సాంఖ్యులు దానికి ఇంకొకటి యాడ్ చేసి శబ్ద ప్రమాణము లేదా ఆగమ ప్రమాణము, వేద ప్రమాణం అంటారు. దాన్ని గూడా ఒప్పుకుంటారు. 3. నాలుగోది నైయాయికులు ఉపమానమని ఇంకొక ప్రమాణం గూడా ఒప్పుకుంటారు. తర్వాత
అర్ధాపత్తి అని ఇంకొక ప్రమాణం కూడా ఉన్నది. అభావం అని ఇంకొక ప్రమాణం ఉన్నది. సంభవం అని ఇంకొక ప్రమాణం ఉన్నది. ఇంకెన్నైనా ఉండొచ్చు. మనము ఇంతవరకు చూద్దాం. ఈ ప్రమాణాలు ఎట్లా పనిచేస్తాయని చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రత్యక్ష ప్రమాణం ఉన్నదనుకోండి. ప్రత్యక్షంగా కళ్ళ ముందు ఏదైనా కనిపిస్తున్నది అంటే అది ఉన్నది అని నమ్ముతాం మనము. కళ్ళ ముందు అదిగో సూర్యుడు ప్రతిరోజు ప్రకాశిస్తున్నాడు కాబట్టి సూర్యుడు ఉన్నాడు అన్నామనుకోండి. సూర్యుడు ఉన్నాడు అని తెలుసుకుంటున్నది దేనివల్ల? వీడు సూర్యుడే అని నీకెట్లా తెలుసు? సూర్యుడు ప్రతిరోజు తూర్పు నుంచి ఉదయిస్తాడు అని నీకు తెలుసనుకో. ప్రతిరోజు తూర్పు సైడ్ వెళ్లి అటు నిలబడి చూస్తే సూర్యుడు ఉదయిస్తాడు. అదో సూర్యుడు ఉదయించాడని చెప్తావు. వాడు సూర్యుడే అని నీకు ప్రతిరోజు ఎట్లా గుర్తుకొస్తున్నది? చెప్పు. వాడు సాయంత్రం అయ్యేసరికి సూర్యుడు అస్తమించాడు. లేకుండా పోయాడు. నశించాడు గదా! వస్తువు నశించింది. ఆ సూర్యోదయం అన్న అనుభవం కూడా నశించింది. కానీ మాత్రము మళ్ళీ నెక్స్ట్ రోజు వెళ్లి అక్కడే నిలబడి అదిగో సూర్యుడు ఉదయించాడని చెప్తావు. అంత ధాటిగా. ఎట్లా? నీకెట్లా గుర్తున్నది? ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారు? అది సూర్యుడు ఇక్కడి నుంచి ఇది తూర్పు సైడు. ఈ తూర్పు వైపు నుంచి ఇక్కడి నుంచి పైకి లేస్తాడు. అదిగో లేచాడు. సూర్యోదయం అయింది. అని ఇన్ని విషయాల్ని గుర్తుపెట్టుకుంటున్నది ఎవరు? ఆ సూర్యుడు పోయాడు. ఆ చూస్తున్న నువ్వు అక్కడ లేవు. నీ బాడీ. ఆ ఉదయిస్తున్న సమయము, ఆ కాలము లేదు. ఆ ప్రాంతము లేదు. దేశకాల పరిస్థితులు, వస్తువులు, వ్యక్తులు అన్నీ అక్కడ లేకుండా పోయినా గూడా, మళ్ళీ నెక్స్ట్ రోజు అక్కడికొచ్చేసరికి, ఆ రోజు మారింది. ఆ మనిషి వేసుకున్న చొక్కా మారొచ్చు. లేదా ఆకాశంలో మబ్బులు పట్టుండొచ్చు. ఏది జరిగినా సరే అదో సూర్యుడు ఉదయించాడు. వాడు సూర్యుడే అని నీకెట్లా తెలిసింది? ఎవరి వల్ల? ఎక్కడ ఉన్నాయి అవి జ్ఞాపకాలుగా? ఎక్కడి నుంచి అవి పైకి లేచాయి నువ్వు సూర్యుడిని గుర్తుపట్టడానికి? అదేదున్నదో అది ప్రత్యభిజ్ఞ. ఆ ప్రత్యభిజ్ఞ లేకపోతే నీ ప్రత్యక్ష ప్రమాణం పనిచేయదు. ప్రత్యక్ష ప్రమాణం మొదలైన వాటిలో ఆ లిస్ట్‌లో ప్రత్యభిజ్ఞని ఎట్లా పెట్టుకుంటావు? ప్రత్యభిజ్ఞ వల్లే ప్రత్యక్షం పనిచేస్తుంది అక్కడ. పోనీ ఇంకొకటి చూద్దాము. అనుమాన ప్రమాణం. అదిగో పొగ పైకి లేస్తూ ఉన్నది అంటే అక్కడ నిప్పు ఉండే ఉంటుంది అని అనుమానించి, అనుసరించి ప్రమాణంతో, మానంతో నువ్వు కనిపెడతావు. అనుసరించి వేసే మానము అనుమానము. అనుసరించి నువ్వు కొలిచి చూసుకున్నావు. అదిగో పొగొచ్చిందంటే నిప్పుంటుంది కాబట్టి అక్కడ నిప్పున్నది అని ఐడెంటిఫై చేస్తావు. ఇప్పుడు పొగ ఉంటే అక్కడ నిప్పు ఉంటుంది అన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉన్నది? ఎక్కడి నుంచి పైకి లేస్తున్నది? ఎప్పుడో నీకు జనరల్‌గా తెలుసు. నిప్పుంటే పొగ పైకి లేస్తుంది అని నీకు తెలుసు. మళ్ళీ తర్వాత ఇంకెప్పుడో ప్రాక్తన అనుభవం పోయిన తర్వాత గూడా దాన్ని అవస్తంభ సంభవం వల్ల దాన్ని ఆధారం చేసుకొని ఏదో సంస్కారం నీలో ఉండి ఎక్కడున్నది? ఆ పురుషుల్లో నీలోనే ఉంటుందది. మళ్ళీ ఎప్పుడైనా పొగ కనిపిస్తే అదిగో నిప్పుంది అని స్మరణ, జ్ఞాపకం వస్తుంది. ఎట్లా? ఎట్లా గుర్తుకొస్తుంది? నీ అనుమాన ప్రమాణం కూడా పని చెయ్యాలి అంటే ప్రత్యభిజ్ఞ ఉండాలి. ఎక్కడికి పోయి ఆ ఇన్ఫర్మేషన్ కూర్చుంటుంది? ఎక్కడి నుంచి పైకి లేస్తుంది? ఏది ఎప్పుడు ఉంటుంది? ఆ పొగ ఉండకపోవచ్చు, ఆ అగ్ని ఉండకపోవచ్చు, ఆ ప్రాంతం మారిపోవచ్చు, ఆ పరిస్థితులు మారిపోవచ్చు. అయినా కూడా నీకా విషయం ఎట్లా తెలుస్తుంది? దేనివల్ల? బికాస్ ఇంతకు ముందు ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్న సమయంలో ఉన్నది నువ్వే. ఇప్పుడు మళ్ళీ దాన్ని గుర్తుపడుతూ ఉన్న సమయంలో ఉన్నది నువ్వే. అప్పుడు తెలుసుకుంటున్నది, ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నది, రెండూ గూడా నువ్వే గాబట్టి, ఎప్పుడూ ఉన్నది నువ్వు. నీలో ఉంటుంది ఆలోచన, జ్ఞాపకంగా, సంస్కారంగా, అదే మళ్ళీ పైకొచ్చి తెలుస్తుంది. ఆ ప్రత్యభిజ్ఞ లేకపోతే అనుమాన ప్రమాణం ఎట్లా పనిచేస్తుంది? అదెక్కడో పోయి కూర్చోవడం, అక్కడి నుంచి పైకి లేవడము. ఏదైతే హోల్డర్ ఉన్నదో, మొత్తం ఇన్ఫర్మేషన్ సర్వజ్ఞమై ఏదున్నదో, సర్వజ్ఞం అయి ఏదున్నదో ఆ సర్వజ్ఞం అన్నీ తెలుసుకుంటుంది, అన్నీ జ్ఞాపకం పెట్టుకుంటుంది, అన్నీ స్మరిస్తుంది. అది ఏది ఉన్నదో హోల్డర్, ఆ హోల్డర్ లేకపోతే అదొక్కటి లేదంటే, అప్పుడీ అనుమాన ప్రమాణం ఎట్లా పనిచేస్తుంది? ప్రత్యభిజ్ఞ లేకపోతే అనుమాన ప్రమాణం కూడా పనిచేయదు. పోనీ ఆగమ ప్రమాణం అనుకుందాము. వేదాల్లో చెప్పిన ఇన్ఫర్మేషన్‌ని నువ్వు ప్రమాణంగా తీసుకో సరే గాని,
వేదాల్లో చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నువ్వు మర్చిపోతున్నావనుకో, మళ్ళీ మళ్ళీ నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి నీకు స్మృతి కలగాలి గదా! అది ఎక్కడి నుంచొస్తున్నది? నువ్వు భగవద్గీతలో పద్యాలన్నీ చదివావనుకో, వాటి అర్థాలు తెలుసుకున్నావనుకో, నీకు అవసరమైనప్పుడు ఆ పద్యం జ్ఞాపకం రావాలి అంటే అది ఎక్కడ పోయి కూర్చున్నది? ఎక్కడి నుంచి పైకి లేస్తున్నది? ఎక్కడ పోయి కూర్చున్నదో ఆ సమయంలో ఆ అనుభవాన్ని పొందుతున్నది నువ్వే. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఉన్నది నువ్వే. సదా ఎప్పుడు అప్రముషితంగా ఉన్నది నువ్వే. నీకే తెలుస్తూ ఉంటుంది. అది లేకపోతే ఊరికే ఈ అక్షరాలు ఎన్ని శాస్త్రాలైనా ఉండొచ్చు, వేదాలైనా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. వాటి వల్ల కలిగిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండి ఎక్కడి నుంచి పైకి లేస్తున్నదో, దానికి అన్నీ తెలుస్తూ ఉన్నాయో, అది ఆత్మ. ఆ విధంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నది ఏదున్నదో దాని పేరు ప్రత్యభిజ్ఞ. పోనీ ఉపమాన ప్రమాణం చూద్దాము. అది ఇట్లానే ఉంటుంది. పెదవులు దొండ పండులాగా ఉన్నాయి అంటే, ఆ ఉపమానాన్ని బట్టి అది ఇట్లా ఉంటుంది అని పోలిక చూసి అర్థం చేసుకుంటున్నదెవరు? పెదాలంటే ఎట్లా ఉన్నాయి? దొండపళ్ళంటే ఎట్లా ఉంటాయి? దానికి దీనికి కామన్‌గా ఉన్న ఫీచర్ ఏంటి? దాన్ని ఎట్లా అప్లై జేసుకోవాలి అని ఇంత ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసి, లేదా ఆయన అచ్చము సింహంలాగా ఉన్నాడు అంటే, నిజంగా సింహంలాగా జూలుతో ఉన్నాడు, కోరలతో ఉన్నాడు, 4 కాళ్ళతో ఉన్నాడు, తోకతో ఉన్నాడని గాదు గదా! సింహానికి ఉన్నంత దర్పము, అంత పరాక్రమం అట్లాంటివేవైనా ఫీచర్స్ ఇందులో ఈయనలో పౌరుషం లాంటివి ఉన్నాయని చెప్తున్నారో ఏమో అని దాన్ని ప్రాసెస్ చేసి, ఐడెంటిఫై చేసి తెలుసుకుంటూ ఉన్నదేదున్నది? అది లేకపోతే ఈ ఉపమాన ప్రమాణం పనిచేస్తుందా? అర్ధాపత్తి కార్యాన్ని చూసి కారణాన్ని కనిపెట్టడం. భూమి మీద అంత చాలా ఏరియా అంతా తడిసి ఉన్నది అంటే, ఓహో! ఇంతకు ముందు వర్షం పడిందో ఏమో అని ఎట్లా తెలుస్తుంది? ఇంతకు ముందు మనకి తెలియాలి ఆ విషయము. ఎక్కడో దగ్గర ఆకాశంలో నుంచి వర్షం కురిస్తే కింద భూమంతా, నేలంతా తడుస్తుంది. ఇదిగో ఈ విధంగా ఉంటుంది అని మనకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియాలి. మళ్ళీ దాని తర్వాత చూస్తే గుర్తుపట్టాలి. తెలుసుకుంటూ ఉన్నది, గుర్తుపడుతూ ఉన్నది ఎవరు? అది కూడా ప్రత్యభిజ్ఞ లేకపోతే అర్ధాపత్తి పనిచేస్తుందా? ఏదో అభావము. ఏదో ఇక్కడ చెప్పులుండాలి. ఇప్పుడు కనిపించట్లేదు. చెప్పులు లేవండి అని చెప్తాము. లేవు అని చెప్తున్నదెవరు? ఆత్మ లేదండి అని చెప్తున్నదెవరు? నాకిది తెలియట్లేదండి అని చెప్తున్నదెవరు? నాకు తెలియట్లేదండి అని కూడా తెలుసుకుంటున్నదెవరు? అక్కడ చెప్పులు లేవు అని తెలుసుకుంటున్నదెవరు? నాకు ఆత్మ తెలియట్లేదు అని తెలుసుకుంటున్నదెవరో అదే ఆత్మ. నాకు ఆత్మ తెలియట్లేదండి అని అంటున్నదెవరో అదే ఆత్మ. నాకు ఆత్మ తెలియట్లేదండి అని చెప్తూ ఉన్నదేదున్నదో, నాకు ఆత్మ తెలియట్లేదండి అని అనుకుంటున్నదేదున్నదో, నాకు ఆత్మ తెలియట్లేదండి అని తెలుసుకుంటూ ఉన్నదేదున్నదో అదే ఆత్మ. ఆ ప్రత్యభిజ్ఞ లేకపోతే అభావం గూడా పనిజెయ్యదు. సంభవము ఉన్నది అని ఎట్లా తెలుస్తున్నది? ఉన్నది అని ఎట్లా తెలుస్తున్నది? లేదు అని ఎట్లా తెలుస్తున్నది? అదే ఇది అని తెలుసుకుంటున్నదేది? ఇట్లానే ఉంటుంది అని తెలుసుకుంటున్నదేది? ఇందులో ఉన్నది ఈ విధంగా చెప్పారు గాబట్టి అయ్యుండొచ్చు అని అనుకుంటున్నదేంటి? ఇంతకు ముందు నేను ఇట్లాంటి ఏదో ఒక ఎక్స్‌పీరియన్స్ ఉన్నది కాబట్టి అయ్యుండొచ్చు అని అనుకుంటూ, తెలుసుకుంటూ ఉన్నదేది? ఊహిస్తూ లేదా కళ్ళతో చూస్తూ, చెవులతో వింటూ తెలుసుకుంటున్నది ఏది తెలుసుకుంటున్నదో అది ఎప్పుడూ ఉంటుంది. దాన్ని అనుసరించి మనం కనుక్కోగలిగితే దాని పేరు ఆత్మ. దాన్ని తెలుసుకోవడం కోసం ప్రత్యభిజ్ఞ ఉన్నది. ప్రత్యభిజ్ఞ వల్లే మిగిలిన ప్రమాణాలు పనిచేస్తాయి. అందుకని ఆ ప్రమాణాల గ్రూప్‌లో ప్రత్యభిజ్ఞని పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రమాణాలేవి పనిచేయవు. ప్రమాణాలకు సాధనమే ప్రత్యభిజ్ఞ. సర్వ ప్రమాణాలు పనిచేయడానికి ప్రత్యభిజ్ఞ ఉండి తీరాలి. కాబట్టి ప్రత్యభిజ్ఞ లేదు గదా! దాన్నెట్లా జెప్తావు గాదు. ప్రత్యభిజ్ఞ ఉంటేనే తెలుసుకుంటూ ఉన్నదేంటో తెలుస్తూ ఉంటుంది. ప్రత్యభిజ్ఞ లేకపోతే తెలుసుకునేది తెలియదు. ఇప్పుడు ఈ ప్రత్యభిజ్ఞను పెట్టుకొని ఏం చెయ్యాలి? ప్రమాణాలన్నింటికి ప్రత్యభిజ్ఞ అవసరం. ప్రమాణాలు ఏది పనిచేయాలన్నా ప్రత్యభిజ్ఞ ఉంటేనే పనిచేస్తాయి. దానివల్ల లౌకికమైన విషయాలు తెలుసుకుంటే తెలుసుకుంటాం లేతే లేదు గానీ, ఆత్మని ప్రత్యభిజ్ఞతో ఎట్లా తెలుసుకుంటామో చూద్దాము. మామూలుగా ప్రమాణాలు ఏవి పనిచేయవు. ఆత్మని తెలుసుకోవడానికి ఇక్కడ మనం చూసుకున్న ప్రత్యక్ష, అనుమాన
ఆగమ, ఉపమాన, అర్థాపత్తి, అభావ, సంభవ మొదలైన ఇంకా ఎన్నో ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఎన్నైనా ఉండొచ్చు. ఏ ప్రమాణం గూడా ఆత్మను చూపించలేదు. ఓన్లీ ప్రత్యభిజ్ఞ మాత్రం చూపిస్తుంది. అది ప్రమాణం గాదు. ఆత్మను తెలుసుకోవడానికి ప్రమాణం ఏముంటుంది? నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఏ ప్రమాణం పనిచేస్తుంది? అందుకని ప్రత్యభిజ్ఞ ప్రమాణం గాదు. దాంతో ఆత్మనెట్లా తెలుసుకుందామో చూద్దాము. ఈశ్వరः అన్యः అహమపి అన్యः ఇతి విచ్ఛేదకారిణీం వ్యాక్షిప్య విద్యయా మాయాం ఈశ్వరः అహం ఇతి స్మృతిః. ఏదైతే విచ్ఛేదకారిణి మాయ ఉన్నదో, భేదం చూసే మాయ, భేదం చూడడమే మాయ. వేరు చూపించేదేదున్నదో దాని పేరు మాయ. ఆ మాయ ఏం చేస్తుంది? ఈశ్వరుడు వేరేగా ఉన్నాడండి. అహమపి నేను వేరేనండి. నేను వేరు, దేవుడు వేరు అని ఈ రకంగా విచ్ఛేదము, భేదం చూపించేదేదున్నదో దాని పేరు మాయ. నేను వేరు, భగవంతుడు వేరు, నేను వేరు, బ్రహ్మం వేరు, నేను వేరు, ఆత్మ వేరని చూపించేదేదున్నదో, విడదీసి 2 ముక్కలు చేసేదేదున్నదో దాని పేరు మాయ. ఇప్పుడు ఈ మాయను మనం ఏం చెయ్యాలి అంటే, విద్యతో వ్యాక్షిప్య చీకట్లను తొలగించాలంటే ఏం చేస్తాము? వెలుగొస్తే చీకటి అదే పోతుంది. వెలుగు, చీకటి రెండూ సూర్యుడి ప్రభావమే అయినా కూడా, దాని శక్తులే అయినా కూడా, వెలుగొచ్చిందంటే చీకటి పోయినట్టే. విద్య కలిగిందంటే ఈ మాయ తొలగుతుంది. అప్పుడు అహం ఈశ్వరః ఇతి, నేను ఈశ్వరుడే అన్న స్మృతి కలుగుతుంది. దాని పేరు ప్రత్యభిజ్ఞ. ఈశ్వరుడు వేరు, నేను వేరు అని అనుకుంటూ ఉండడం ఎందుకు అంటే మాయ వల్ల. దాని పేరే మాయ. భేదబుద్ధే మాయ. ఆ మాయ తొలగితే ఈశ్వరుడు నేనని తెలుస్తుంది. లేదా ఈశ్వరుడు నేనని తెలిస్తే మాయ తొలగుతుంది. దీన్నే పెళ్లి కుదిరితే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్లి కుదురుతుందని చెప్తారు. పెళ్లి, పిచ్చి 2 ప్రాపంచికమైన విషయాలు గాదు. ఇక్కడ చెప్తూ ఉన్న ఏ సామెత ఉన్నదో కొటేషన్, ఇందులో చెప్పినవి 2 ఆత్మ సంబంధంగానే చెప్పారు మన వాళ్ళు పెద్దవాళ్ళు. పెళ్లి అంటే కళ్యాణము. కళ్యాణము పరమ శ్రేయస్సేది మనకు ఆత్మస్థితిలో ఉండడము. పిచ్చి అంటే ఏమి? ప్రపంచమున్నది అన్న మాయ కలిగి ఉండడము. ఇప్పుడు ఈ పిచ్చి తొలగాలి అంటే, ప్రపంచం అన్న పిచ్చి, ఆ జబ్బు పోవాలి అంటే, ఆత్మ జ్ఞానం కలగాలి. ఆ కళ్యాణము, ఆ పెళ్లి జరగాలి. ఈ పిచ్చి పోయిందనుకోండి, ప్రపంచం అన్న పిచ్చి వదిలిందనుకోండి, ఆత్మ అన్న స్థితికి వెళ్తాము. లేదా ఆత్మస్థితికి చేరామనుకోండి, ప్రపంచం అన్న పిచ్చి పోతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఈ రెండిట్లో ఏది జరగట్లేదనుకోండి, ఇంక అప్పుడు ఆ పిచ్చిలోనే అట్లనే ఉంటాం ఇంతకి. అందుకని ఇక్కడ ఒక రకం చెప్తున్నారు. నువ్వేం చేయొచ్చంటే, నువ్వు వేరు, ఈశ్వరుడు వేరు అని ఆ మాయ నిన్ను మాయ చేస్తూ ఉన్నది. భేదం చూపిస్తూ ఉన్నది. దాన్ని తొలగించుకున్నావంటే ఈశ్వరుడు నేనే అని తెలుస్తుంది. లేదా ఈశ్వరుడు నేనే అన్న స్మృతి కలిగిందనుకో, ఈ మాయ తొలగుతుంది. అటునుంచి ఇటు గాని, ఇటునుంచి అటు గాని ట్రై చేసుకో అని చెప్తున్నారు. పైగా ఇంకొకటి కూడా చూసుకుందాము. ఎందుకు నేను వేరు, ఈశ్వరుడు వేరు, నేను వేరు, దేవుడు వేరు అని మనకెందుకు అనిపిస్తుంది? నేను వేరు, భగవంతుడు వేరు అని మనకెందుకు అనిపిస్తుంది అంటే, బేసిక్‌లీ ఫండమెంటలీ ఏమైనా కోరికలున్నాయి, భయాలు ఉన్నాయి అంటే, నా కోరికలు తీరడానికి, భయాలు తొలగడానికి ఇంకెవరైనా కావాలి గాబట్టి దేవుడు వేరేగా ఉన్నాడు అని అనుకోవాలనిపిస్తుంది. కోరికలు లేవంటే భయాలుండవు. కోరికలు, భయాలు లేవు అంటే అప్పుడు నేనే ఈశ్వరుడని తెలుస్తుంది. సరే ఇంతకది. ఇంతవరకొచ్చాం గదా! అసలు ప్రత్యభిజ్ఞ అంటే ఏంటని కొంతవరకు చూసుకున్నాం గదా! ఇంకా దీని గురించే నేర్పిస్తూ వస్తారు. నెమ్మదిగా విచారణ చేస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.